హలో అన్న నమస్తే అన్న, మీరు లైవ్లో ఉన్నారు. నమస్తే నమస్తే చెప్పండి అన్న. అన్న అదే ఏంటన్నా వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ నడుస్తుంది. మెయిన్ టార్గెట్ మీరే కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో. అసలు ఏం ఆ, జరిగిందన్న? ఏంది అసలు? మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేశారా? మీరు కూడా చెప్పారు ఒక సందర్భంలో, నన్ను టార్గెట్ చేశారు, నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు. అసలు అన్న విషయం ఏందన్న అసలు? ఒకటి పక్కా టార్గెట్ చేస్తున్నారు. ఓకే. అండ్ టార్గెట్ చేసినా కూడా ఉమ్, నాకేం ఫరక్ పడదు. ఉమ్, ఈ నెలకి ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసు. ఉమ్, ఎవరెవరి చేతులు ఎంత ఆ, డబ్బులు పోయాయో నాకు తెలుసు. ఉమ్, ఇక సరేలే, వాళ్ళకి నా మీద ఎంతన్నా ఉండొచ్చు కానీ నాకైతే ఎవరి మీద ఏం లేదు. ఉమ్, అండ్ నేను రోల్ వేసుకున్నా వాళ్ళకి వచ్చే ఫరక్ ఏం లేదు. ఉమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మార్కెట్ లెక్క ఒక కొత్త బ్రాండ్ ఖయం అనేది తీసుకొచ్చిన వెంకటేశ్వర స్వామిది. అవును, కొత్తగా బాగా ట్రెండింగ్లో ఉంది అసలు. ఆ డిజైన్, ఆ అది మోడల్ చూసి చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటిదాకా మన భారతదేశంలో ఎవ్వరూ చూపించలే. ఉమ్, దాన్ని అది అట్లా ఏపించిన అన్న ఉద్దేశంతో అందరికి బాగా పోతుంది. ఉమ్, ఉమ్, కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఉమ్, ఎంత టార్గెట్ చేసినా కూడా నాకేం ఫరకే పడదు. ఇంకా వాళ్ళకు తెలియనిది ఏంటంటే ఉమ్, వాళ్ళు చేసే ప్రాసెస్ లో నాకు ఇంకా ఫేమే వస్తుంది తప్ప ఉమ్. ఈ ఫేమ్ అవ్వట్లే నేను. ఉమ్. అంటే స్పెషల్గా మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందని? అంటే ఇప్పుడు కొత్త అంటే డిజైన్ మీరు మనము మార్కెట్లో మనము తీసుకొచ్చినందుకేనా? మనము జీరో నుంచి వచ్చినాం. ఓకే. వాళ్ళందరికీ తాతలు ముత్తాతలు వాళ్ళే సంపాదించిన ఆస్తి ఉంది. ఓకే. అరే మేము ఇక పనుంచియో ఉన్నాం, మేమేం పీకలేకపోతున్నాం, వాడు చూసాం అన్ని పీక్కుంటూ ముంగటికి ఫాస్ట్ గా వెళ్ళిపోతుండు ఉమ్, అనే ఉద్దేశంతో టార్గెట్ చేయడం జరిగింది. ఉమ్, కానీ ఏదైతే ఏమో దేవుడు నా పక్షాన ఉన్నాడు. నేను ఎవరిని మోసం చేయలే, ఎవరి దగ్గర నేను పోలే, ఉమ్, నేను అక్రమాస్తులు నా దగ్గర లేవు, అక్రమంగా ఎవరి దగ్గర నేను గుంజుకోలే. ఉమ్, ఎంతసేపు ఈ దీని గురించి చూపిస్తారు తప్ప ఉమ్, సూర్యాబాయి ఎంతమందికి సేవ చేసిండు, ఉమ్, ఎంతమందికి రేషన్ ఇస్తాడు, ఉమ్, ఎంతమందికి మెడిసిన్ ఇస్తాడు, ఉమ్. ఆపదలో ఎంతమందికి నిలబడ్డాడు. కానీ ఇది మాత్రం ఎవరు చూపించట్లే, ఏ మీడియా వాళ్ళు కూడా చూపించట్లే. ఓకే. ఆ, ఉమ్. అంటే మొన్న రీసెంట్గా ఒక ఛానల్లో పెట్టిన డిబేట్లో కూడా మిగతా వాళ్ళు, మీతో పాటు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో పర్సన్స్, వాళ్ళు పెద్దగా ఏం ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఒక సూర్యాబాయి మాత్రమే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన కడియంలోనే అన్న. అక్కడ నన్నే టార్గెట్ చేశారు. మీకు అర్థం కావట్లేదా పూర్తిగా? ఉమ్, అక్కడ చెకింగ్ ఎవరైతే తీసుకొచ్చిర్రో ఉమ్. ఆ మనిషి కూడా వాళ్ళ మనిషే. ఓకే. ఆల్రెడీ చెప్పింది కదా. ఉమ్, సరే ఓకే, సరే లాకెట్ నువ్వు చెక్ చేసావు. ఉమ్, ఆ దాని తర్వాత కజం చెక్ చేసింది ఆయన. ఉమ్, కజం చెక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమన్నాడు ఆయన, ఓకే గోల్డ్ అన్నాడు. దాని తర్వాత అప్రాక్సిమేట్లీ దాంట్లో 5 తులాలు ఉండొచ్చు అని అన్నాడు. అప్రాక్సిమేట్లీ ఆయన చేసిన ఉమ్. చేసినోని తెలుస్తుంది దాని విలువ, ఉమ్. చేయించుకున్నోని తెలుస్తుంది దాని విలువ. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఆ గోల్డ్ మేకర్ ఉండు కదా అన్న, అసలు ఎవరు పిలిపించారు అతన్ని అక్కడికి స్టూడియోకి? నేనే పిలిపించా. ఓకే. ఎవరైతే, ఎందుకంటే ఉట్టే క్యాజువల్ అంటే ఎవరి కోసం అంటే నేను నమ్మించడానికి పిలిపేయలే. ఉమ్, ఎవరైతే నా ఎనిమీస్ ఇట్లా వెనక నుంచి చేస్తున్నారు కదా, ఉమ్, వాళ్ళకు ఒక క్లారిటీ ఇద్దాం. అరే బాబు, మీరు మార్కెట్ లో మీకు తెలియదు కదా, ఉమ్, ఇది ఇట్లా ఉంటుందా నాయన, ఇది ఇట్లా సంగతి ఇట్లా ఉంటదని ఆ ఉద్దేశం తెలియపరచడానికి మాత్రమే ఉమ్. వాళ్ళు పిలిపి అంటే నేను పిలిపించా. ఓకే. అంటే మిగతా వాళ్ళు, మీతో పాటు ఉన్న వాళ్ళు స్టూడియోలో వాళ్ళు కడెం ఇచ్చి చెక్ చేసినప్పుడు ఇంత పర్సెంటేజ్ గోల్డ్ ఉంది, ఇంత కొంచెం ఒక 160 గ్రామ్స్ అన్న. వాళ్ళు పిలిపించిన మనిషి ఆడు. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పిలిపించిన మనిషి. ఉమ్, అండ్ వాళ్ళది ఎంత ఉంది, తిప్పి కొడితే ఒక 7 మందం ఉండాలి. అది ఉమ్, అంతకన్నా ఎక్కువైతే లేదు. ఉమ్. మీరు చూసారు కదా. అవును. ఒక 7 మందం ఉంది, దాని లోపల లక్క నింపారు. ఉమ్, నాదేంటంటే నా ఆర్నమెంట్ చాలా లావుగా ఉంది. ఉమ్, అందుకని చెప్పి ఆ చిన్నదానికి ఆ పెద్దదానికి ఆ పొత్తు కుదరదు. ఉమ్, ఉమ్, ఆయనే అన్నాడు, ఇలాంటివి చెక్ చేయాలంటే ఒక తనిష్క లాంటి పెద్ద షోరూమ్ లో తప్ప వేరే దగ్గర చెక్ చేయలేము దీన్ని అని ఆయనే అన్నాడు. అట్లా ఆయన అన్న మనిషి ఆయన గీకేం చెప్తారు చెప్పు? ఉమ్. సరే, గీకిన తర్వాత కూడా అప్రాక్సిమేట్లీ ఒక 5 తులాలు ఉండొచ్చు. ఆయన ఎవరు చెప్పడానికి 5 తులాలు ఉందని డిసైడ్ చేయడానికి? సరే, ఇప్పుడు ఆయన 5 తులాలు ఉందని చెప్పేసి చెప్తుండు కదా అన్న, అసలు జనరల్గా ఎంత అన్న దాని వెయిట్ ఎంత అసలు? దీని వెయిట్ 600 గ్రామ్స్ పైన ఉంటది అన్న. ఓకే. 600 గ్రామ్స్, 500 అనుకోండి. లక్క ఉంటది దాని లోపల. ఉమ్, దాని లోపల లక్క ఇక్కడ నింపుతాం కాబట్టి ఒక 500 అనుకుందాము. 100 గ్రామ్స్ లక్క మిక్సింగ్ ఉంటుందా? కంపల్సరీ ఉంటాయి. ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, తక్కువనే ఉండొచ్చు. అది మనకు ఐడియా లేదు, చేసే ఆయనకు తెలుసు. 500 గ్రామ్స్ అంటే అప్రాక్సిమేట్ ఇప్పుడున్న రేట్ ప్రకారం ఎంత పడ్డదన్న? అంటే దాంట్లో
దాంట్లో లక్క వదిలేద్దామన్నా. అదే లక్క తీసేసి లక్క తీసేసి 350 400 వస్తుంది, అంతకని ఎక్కువ రాదు. ఓకే 350 రావచ్చు నాకు తెలిసి. లక్క వెయిట్ అంతా తీసేసి 350 రావచ్చు. ఆ 350లో దాంట్లో 150 గ్రామ్స్ ప్లస్ గోల్డ్ ఉంది. ఆ మిగతాది వేరే ఆర్నమెంట్ కంపల్సరీ ఉంటుంది. ఎంత పెద్ద సైజ్ చేయాలంటే అంత బంగారం ఎందుకు పెట్టుకోవాలి, ఉంటే వేస్ట్ కదా పుక్కత్త అంత బంగారం పెట్టుకోవడం. అది వాస్తవం. ఎక్కడన్నా అసలు జనరల్ అది మీరు ఎక్కడ మన హైదరాబాద్లో అసలు మొత్తానికైతే మన తెలంగాణ స్టేట్లోనే చేయించారు ఆ డిజైన్? ఎక్కడ చేయించారు అసలు? తెలంగాణలోనే చేయించిన నేను. బట్ దాని వర్కర్స్ అయితే బయట వాళ్ళు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తే దగ్గరుండి అంతా వర్క్ అంతా కంప్లీట్ చేయించిండు. అంటే వేరే వాళ్ళు అడిగిరా సూర్యాబాయ్ ఎక్కడ చేయించిన డిజైన్ బాగుంది, మా కడియాలల్లో ఇంత స్టైలిష్ గా లేదు, ఇంత లుక్ లేదు, ఇంత గ్రాండ్ లుక్ లేదని మిమ్మల్ని ఎవరైనా అడిగిరా? అంటే ఒకటి ఏంటంటే నేను దాని దాన్ని కంప్యూటర్ లో రెడీ చేయడానికే నేను సపరేట్ గా దానికి డబ్బులు ఇచ్చిన. ఓకే ఆ డిజైన్ కోసం, అది డిజైన్ కోసం, అది యాంటిక్ పీసు. అది నేను ఆయనకు డబ్బులు ఇచ్చిన కాబట్టి ఆ పీస్ ఇంకొక దాగాలో ఆయన ఇవ్వద్దు. ఓకే ఆ కండిషన్ మీద చేయించినావు. ఆ పీస్ అనేది ఇంకొక దాగాలో ఆయన ఇవ్వద్దు, ఎందుకంటే దానికి ఆ డిజైన్ రెడీ అయినాకే సపరేట్ అది నాదది. ఓకే ఆయన ఇంకో విషయం కూడా, అంత పెద్దగా చేయించే సాహసము, అంత టైం వేస్ట్ అంత చేసుకోలేరు ఎవరు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయన్నా, ఆ దేవుని ఆశీర్వాదాలు కొంతమంది దగ్గరే ఉంటాయి, షోప్ చేసేది కొంతమంది దగ్గర. అలా అని చెప్పి నేను గొప్ప అని చెప్పట్లే, నా డ్రీమ్ ఉండింది అట్లా చేసుకోవాలని. అది నా డ్రీమ్ ఉండింది, అయిపోయింది అంతే. అంటే వాళ్ళు ఎలిగేషన్ చేస్తే చేశారు కానీ మీ ఇంటి మీద దాడులు జరిగినాయి, గోల్డ్ అనేది కూడా ఎంత పర్సెంటేజ్ ఉంది, కరెక్ట్గా ఐటీ కడుతున్నాడా లేదా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు సడన్ గా దాడి చేశారు అని చెప్పేసి కూడా వస్తుంది కదా. వాళ్ళు రావడం దాడులు ఎందుకు చేస్తారన్న, ఐటీ వాళ్ళు దాడులు చేస్తారా ఎక్కడైనా? జనరల్గా ఏంటంటే మీ మీద సరే ఎలిగేషన్ అయిందంటే అదర్ పర్సన్స్ మీకు ఎవరో నచ్చనో లేచిర్రు, ఓకే మీరు గోల్డ్ వేసుకొని ఇప్పుడు రేట్ అనేది మినిమం 2 lakhs వరకు రీచ్ అయింది కాబట్టి ఇంత అంటే పర్ లిమిట్ అనేది ఒక పర్ హెడ్ ఇంత వేసుకొని తిరగాలి మార్కెట్ లో. మనము ఇప్పుడు కొన్నది కాదు కదా భయ్యా, పాత గోల్డ్ ఉంటే దాన్ని మెల్ట్ చేసి దీనికి ఎక్కించినాం. ఇప్పుడు ఏదో కొంటాం, ఇప్పుడు ఉన్న రేట్లో 1.5 2 లక్షలు ఉంది, ఇప్పుడు ఏదో కొంటాం. అయితే ఇప్పుడు మొత్తానికి ఐటీ వాళ్ళు వచ్చింది నిజం కాదా అన్న? ఐటీ వాళ్ళు వచ్చిర్రు నా దగ్గరికి, ఐటీ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ టైంకి వెళ్ళి ఇంకా నేను చాలా వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, కొన్ని బిల్లులు సబ్మిట్ చేయాలి. ఇంకా అయిపోలేదు ఆ ప్రాసెసింగ్, ఇంకా పూర్తినే అయిపోలేదు. అది అవ్వకముందే మొత్తం ఇక దాన్ని దుమారం చేసేస్తారు. వాళ్ళ అండర్ లో ఉండగానే కేసు వీళ్ళు డిసైడ్ చేసేసారు మీ గురించి. వీళ్ళే డిసైడ్ చేసి ఇక ఛానల్స్ వాళ్ళు కాపీ పేస్ట్ డబ్బులు ఇచ్చి చేపించారు అంతా. వాళ్ళు ఎవరైతే చిన్న ఇంకా లోకల్ మీడియా ఛానల్స్ కూడా చెత్తనా కొడుకులు దాన్ని చిల్లరగా చేసారు అన్న, ఓపెన్ గా చెప్తున్నా. కానీ దాని వల్ల నాకు ఏం ఫరక్ పడదు. ఒకటి, నేను 0 నుంచి వచ్చిన, మహా అయితే మళ్ళీ నేను 0కి వెళ్తానేమో, కానీ వాళ్ళు అట్లా కాదు కదా, వాళ్ళకు నాకు ఫరక్ ఉంటది. ఇప్పుడు ఒక మాట, అంబానీ ఉన్నాడు, ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. ముఖేష్ అంబానీ గారు మనల్ని ఒక మాట అనడం పెద్ద విషయం కాదు. అదే మనం ముఖేష్ అంబానీ గారిని ఒక మాట అన్నాం అనుకో, సెన్సేషన్ అయిపోతుంది. అది దాన్ని బట్టి మార్కెట్ లో ఇక వాళ్ళకే వదిలేస్తున్నా. ఫైనల్ గా ఏం చెప్తారన్న ఎలిగేషన్ చేసే వాళ్ళకి కావచ్చు, మిమ్మల్ని టార్గెట్ చేసిన వాళ్ళకి కావచ్చు, ఏం చెప్తారు? ఏం లేదు, ఈ వేస్ట్ టాపిక్ గురించి అంతా వదిలేసి, ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఏదో జరుగుతున్నాయి. అండ్ ఇంకో విషయం, నాకు సరే ఐటీ వాళ్ళు వచ్చారు కదా, ఇంతకు ముందు ఎవరైతే నా మీద ఎలిగేషన్ చేసిర్రో వాళ్ళు ప్రీవియస్ వీడియోల్లో దగ్గర అంటే ఒక 5 చైన్లు 6 చైన్లు 8 చైన్ల దాకా వేసుకొని ఉన్నారు. ఒక్కొక్కరు నా దగ్గర 8 కిలోలు 6 కిలోలు 10 కిలోలు ఉందని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ చైన్లు అన్ని ఇప్పుడు ఏవైతే ఉన్నాయి కదా అన్ని చైన్లు తీసుకున్నాం మనం, నా దగ్గర ఉన్న అన్ని తీసుకొస్తా. అప్పుడు వాళ్ళని చెక్ చేపిద్దాం, నా చెక్ చేపిద్దాం, ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మీ మీద ఉన్న వెయిట్ ఎంత అన్న, కంప్లీట్ గోల్డ్ వెయిట్ ఎంత అసలు ఇప్పుడు ప్రస్తుతం మీరు వేసుకున్నది? ఇక అది ఎందుకు లేకపోతే చెప్పండి, 250 grams దాకా ఉంటది. అయినా ఇప్పుడు ఐటీ వాళ్ళ అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి నేను చెప్పకూడదు. అంటే ఓన్లీ కడియమే కాదు, కంప్లీట్ గా చైన్స్ కావచ్చు, రింగ్స్ కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే వేసుకున్నాడో దాని గురించే మాట్లాడుతున్నా. 250 grams ఉంది ఓకే ప్రస్తుతానికి నేను వేసుకున్నది. ఓకేనా? ఓకే. అయితే ఇదంతా ఫేక్ అంటావు? అయితే కంప్లీట్ గా జెన్యున్ గా నువ్వే గోల్డ్ చేయించుకున్నావు? అంతెందుకు, నేను కాదు బ్రదర్, పబ్లిక్ అంటుంది. మీరు ఒకసారి కామెంట్ లో పబ్లికే చెప్తుంది.
ఇదంతా కావాలని టార్గెట్ చేసి మరీ చేస్తున్నారు. దాని వల్ల వచ్చింది లేదు, పోయింది లేదు. ఆయన ఏమన్నా సమాజంలో కనుక నాని చేస్తున్నారా, లేదంటే ఇంకేమన్నా అవుతుందా, ప్రాబ్లం అవుతుందా? ఊకే ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ ఉంటే ఆయన ఖాళీ పెళ్లి గెలికి ఇదంతా చేస్తున్నారు. పబ్లికే రియాక్ట్ అవుతుందన్న. మనం లాస్ట్ ఇయర్ కూడా మన ఇంటర్వ్యూలో నేను ఎవరైనా పూర్ పర్సన్స్ వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తా, హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా కొంచెం ఇంత నాకు కుదిరినంత సహాయం చేస్తా అన్నారు. అది ఇప్పటి కంటిన్యూ చేస్తున్నారా అన్న మీరు? ఇప్పటికి కూడా మీరు ఎవరినైనా కూడా జరుగుతుంది. అంటే అలాంటి వాళ్ళు మీ దగ్గర ఎవరైనా ఉంటే, అంటే నిజంగానే నిజాయితీ జెన్యూన్ ఉంటే మీరు నిజంగానే పంపియండి, మీ ద్వారా పంపియండి. నేను చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. అండ్ ఎప్పుడైనా సరే నేను పేద కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి నాకు పేదోళ్ళంటే చాలా రెస్పెక్ట్, వాళ్ళకి చాలా విలువనిస్తాను, చాలా గౌరవిస్తాను. అలాంటి వాళ్ళకి నిజంగానే జెన్యూన్ గా ప్రాబ్లం ఉంటే నేను సదా సిద్ధం చేయడానికి. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి సూర్యాబాయిది. నేను 0 to హీరో అయినా, అంటే కింది స్థాయి నుంచి ఎదిగిన నా మీద ఎలిగేషన్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా వచ్చేసి ఏ విషయం ఎవరెవరు అంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నవాళ్ళు కిలలు ఒంటి మీద వేసుకున్నారు. అలాంటిది మాకు ఆపోజిట్ పర్సన్ ఒక హోల్ సిటీలో ఏదో చిన్న పని చేసుకొని బతికేటోడు 0 to హీరో అయి మా ముందర మేము ఎంత వేసినామో మాకు తగ్గట్టుగా గోల్డ్ వేసుకొని తిరుగుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఒక చేతి కడియము అఫీషియల్గా గ్రాండ్ లుక్ ఉంది, వెంకటేశ్వర స్వామి నామాలతోటి కూడిన ఒక చేతి కడియం వేసుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళకు కొంచెము ఒక ఈర్ష్య లాంటిది కలిగి ఒక ఈగో అట్ అయిపోయి ఈయన మీద ఎలిగేషన్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే సూర్యబాయి మాటల్లో విన్నాము. ఆయన పర్టికులర్గా ఏంటంటే లాస్ట్ టైం మనం ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అప్పుడు అదే మాట అన్నాడు, ఇప్పుడు కూడా అదే మాట అన్నాడు. ఏదంటే ఎవరైనా పూర్ పర్సన్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నేను సహాయం చేస్తూ ఉంటా, ఇలాంటివన్నీ నేను కొట్టిపాడేస్తా, నాకు క్రేజ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అని చెప్పేసి అయితే మీరు స్వయంగా విన్నారు. మనమైతే వినిపించే ప్రయత్నం చేసినాం. చూద్దాం, ఇంకా ఐటీ అండర్లోనే ఉంది కాబట్టి పూర్తిగా ఇంకా 2-3 డేస్లో ఇంకా తెలిసే అవకాశం కూడా ఉండొచ్చు.